గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. కవితక్క గారి కార్యక్రమంలో మీరు ముందు వరుసలు కనబడాలి, లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. మీరు లేదు నేను వెనకే ఉండి నడిపిస్తా అంటే మీ ఇష్టం. లేదు నిన్న కవిత గారి ప్రోగ్రాం ఏదైతున్నదో కాంక్లేవ్ అనే ప్రోగ్రాం వే2 న్యూస్ వాళ్ళు నిర్వహించిండ్రు. దానికంటే ముందు మా ప్రెస్ మీట్ ఉండే మేము ప్రెస్ మీట్ని చూసుకున్నాం. కవిత గారు ఆ కార్యక్రమానికి వెళ్ళిండ్రు. అయినా ఎప్పుడు అధినేత పక్కనే కనబడాలనే సోకు ఉండొద్దు. ఎప్పుడు లీడర్ పక్కనే మనం నిల్చుంటే మనం లీడర్లం అయిపోం. మనకంటూ ఒక సొంత ఆలోచనలు ఉండాలి, మనకంటూ తెలివి ఉండాలి, మనకంటూ నేను లీడర్ కాగలనే అనే నమ్మకం ఉండాలి. లీడర్ పక్కన ఉంటే లీడర్ అయిపోతారా? లీడర్కు ఆ ప్రశాంతతని ఇవ్వాలి. ఎప్పుడు లీడర్ని అంటు పెట్టుకొని ఉండాలి. లీడర్ ఇట పక్కన నిలబడంగానే ఆ వెనక పక్కన నేను ఉండాలి, లేకపోతే ఈ కుడి పక్కన నేను ఉండాలి, లేకపోతే ఈ ముందట నేను ఉండాలి. ఈగలు ముసిరినట్టు, దోమలు ముసిరినట్టు. అధినేతకు ఊపిరాడకుండా చేయకూడదు, అధినేతకు చికాకు పెట్టకూడదు. అధినేత ఏ పని లేకపోతే ఆ ముందు సీట్లు అధినేత ఉంటే వెనక సీట్లో నేనే ఉండాలి అనే ఈ చిన్న మనస్తత్వాలతోటి లీడర్లు కాలేరు. కాబట్టి నాయకురాలికి ఎప్పటికి కూడా ప్రశాంతతని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మనకంటే కూడా ఇంకా చాలా ఒత్తిడిలో, టైట్ షెడ్యూల్లో ఉంటారు. అంతటి ఒత్తిడిలో, అంత టైట్ షెడ్యూల్లో వాళ్ళకు ప్రశాంతత లేకుండా మనం ఈగలు ముసిరినట్టు, దోమలు ముసిరినట్టు వాళ్ళ చుట్టే తిరిగితే వాళ్ళకు మస్తు చికాకులు ఎత్తది. బయటికి అనకపోవచ్చు కానీ లోపల అనిపిస్తుంది, వీడెవర ఎప్పుడు చూడు పక్కనే ఉంటాడు, వీడు అటు దూరం పోడు, మనిషికి ఊపిరాడకుండా చేస్తాడు అనేది ఉంటుంది. లీడర్ అనేది అధినేత పక్కనే ఉంటే లీడర్ అవుతారు అనేది పొరపాటు. అధినేతకు తెలుసు, ఎవరైతే అధినేత ఉంటారో వాళ్ళకు తెలుసు ఎవరు పనిమంతుడు, ఎవడు పనిమంతుడు కాదు, ఎవడు పార్టీ కోసం పనిచేస్తాడు, ఎవడు పార్టీ కోసం పనిచేయడు, ఎవడికి ప్రజలలో పేరుంది, ఎవడికి ప్రజలలో పేరు లేదు, ఎవడు ఎప్పుడు ముఖస్థుతిగా పొగిడే ప్రయత్నం చేస్తాడు అనేది అన్ని లీడర్స్ గుర్తిస్తుంటారు. కాబట్టి ఇట్లా చిన్న ఆలోచనలు ఉండొద్దు. మీరు ఎప్పుడు లీడర్ పక్కనే కనబడాలి, లీడర్ పక్కనే ఉండాలి, ఈ చిన్న ఆలోచనలు ఉండొద్దు.